నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో అలాగే ఢిల్లీలో హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. ముఖ్యంగా ఎన్సీఎల్టీ కేసులు కూడా మేము ప్రజెంట్ డీల్ చేస్తూ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఏంటంటే ఒక హిందూ కుర్రవాడు అంటే హిందూ పురుషుడికి సంబంధించిన పిల్లవాడు కానీ కుర్రవాడు కానీ వాళ్ళ తాత ఆస్తిలో కానీ అలాగే తండ్రి ఆస్తిలో కానీ రైట్ ఉంటుందా అనే అంశం మీద మనం తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 అనే నెంబర్కి మీరు కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయాల్సి ఉంటుంది. అలాగే 9398259630 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అంశం ఏంటంటే ఈరోజు అతి ముఖ్యమైన అంశం చెప్తున్నాను. ఏ అనే హిందూ పురుషుడు ఉన్నాడు, ఏ అనే వ్యక్తి. ఓకేనా, సో అతని తండ్రి బి. ఓకేనా, ఏ అనే వ్యక్తి తండ్రి బి, సి అనే వ్యక్తి కొడుకు అనుకుందాం. అంటే అర్థమైంది కదా, ఒక మధ్యలో ఉన్న వ్యక్తి ఇటు ఏ బి సి. ఇప్పుడు ఒక సి అనే అబ్బాయి ఉన్నాడు, అతను ఒక మైనర్ బాలుడు అనుకుందాం. సో ఏకిను వాళ్ళ భార్యకి గొడవలైంది. ఓకేనా, సో గొడవలని వాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో సి అనే వ్యక్తి ఉన్నాడు, అబ్బాయి మైనర్. తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయికి ఏ అనే వ్యక్తి యొక్క ఆస్తి ఎలా పొందాలి, అలాగే బి అనే వ్యక్తి ఆస్తి యొక్క ఎలా పొందాలి అనే విషయంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు బి అనే వ్యక్తి తాత, ఆ తాతకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఒకవేళ తాతగారు మరణించినారు అనుకుందాం, బి అనే వ్యక్తి మరణించారు, ఆటోమేటిక్గా బి కనుక ఒక్కడే ఏ కనుక ఒక్కడే సంతానం అయితే లేదా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే ఏకి అంటే తాతగారి ఆస్తిని ఎంత ఏ అనే వ్యక్తికి ఒకవేళ వాళ్ళకి తమ్ముడు ఉంటే ఆ వ్యక్తికి 2 భాగాలు చెయ్యగా మిగిలిన భాగం సి అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి సి అనే వ్యక్తి మైనర్ కదండి, మరి ఎలా పొందొచ్చు అని మీరు ప్రశ్నించవచ్చు. సి అనే వ్యక్తి ఎలా పొందొచ్చు అంటే వాళ్ళ అమ్మగారు ఆ మైనర్ బాలుడి తరపున పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, ఆ విధంగా పొందే అవకాశం ఉంటుంది. సరే, అది కాదు, ఒకవేళ ఏ అనే వ్యక్తే వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకుని, ఏకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆ పిల్లవాడికి చెందే అవకాశం ఉంటుంది. లేదు అలా కాదు, ఏ అనే వ్యక్తి తన యొక్క సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే స్వాధ్యతకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది వీలునామా ద్వారా ఈ అబ్బాయికి ఈ బాబుకి సి అనే ఆ వ్యక్తికి కొంత, అలాగే వాళ్ళ అమ్మగారికి కొంత, లేదా వాళ్ళ సిస్టర్ ఉంటే సిస్టర్కి కొంత అని వీలునామా ద్వారా రాశాడు అనుకోండి. అప్పుడు వీలునామా ప్రకారంగా సి అనే బాబుకి ఆ బాలుడికి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మామూలుగా అండి. ఇకపోతే కొన్ని సందర్భాల్లో చాలామంది అడుగుతున్నారు, లేదండి ఏ అనే తండ్రి మా తండ్రి నాకేమి ఇయ్యలేదు, మా తండ్రి ఆస్తి నేను ఎలా పొందాలి అని చాలామంది మన కామెంట్లు పెడతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ తండ్రి గారు కనుక వీలునామా రాయకుండా మరణించినట్లయితే ఆటోమేటిక్గా మీకు నలుగురితో పాటు మీకు సమాన హక్కులు వస్తాయి. ఈరోజు ఆడపిల్ల కూడా హక్కు ఉంది, ఒకటి. రెండోది, లేదు ఆయన వీలునామా ద్వారా మీకు ఎంతో కొంత ఆస్తిని సంక్రమింపజేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అలా కాకుండా ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఆయన ఎవరికి పెడితే వాళ్ళకి రాసేసాడు అనుకోండి, మీకు రాదు. అదండి. సో ఇది ఏంటంటే దీనికి సంబంధించి మీకు అనుభవం లేని న్యాయవాదిని మీరు సంప్రదించండి. ఏంటంటే ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ కింద వస్తుంది. ఇది కొంచెం డ్రై సబ్జెక్టు, ఇది కేవలం అవగాహన కోసమే. గుర్తుపెట్టండి, ఈ వీడియో కేవలం అవగాహన కోసమే, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, కేవలం కామన్ మ్యాన్కి మాత్రమే ఈ వీడియో. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు జస్ట్ అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.